ఒక కంపెనీ డైరెక్టర్కి ఒక పొరపాటు వల్ల 50 కోట్ల నష్టం వాటిల్లింది. ఆయన చాలా కృంగిపోయి ప్రక్కనున్న పార్కుకు వెళ్లి అక్కడ ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. ఆ సమయంలో ధనవంతునిగా కనిపిస్తున్న ఒక మనిషి ఆయన ప్రక్కన వచ్చి కూర్చున్నాడు. ధనవంతుడు ఈయనను చూసి, "ఎందుకు చాలా కృంగుదలతో ఉన్నావు?" అని అడిగాడు. అందుకు ఈయన, "నా కంపెనీలో 50 కోట్ల నష్టం వచ్చింది. అందువల్ల నా హృదయం పగిలిపోయింది" అన్నాడు. అందుకు ధనవంతుడు, "సరే, 50 కోట్ల డబ్బు ఉంటే నీ సమస్య పరిష్కారం అవుతుందా?" అని అడిగాడు. ఈయన ముఖం కాంతివంతమై, "అవును, సరిపోతుంది" అన్నాడు. వెంటనే ధనవంతుడు చెక్ బుక్ తీసి 500 కోట్లు రాసి సంతకం పెట్టి ఇచ్చాడు. "ఇదిగో, నీకు కావలసిన దానికంటే 10% అధికంగా చెక్కు రాసిచ్చాను అని. నష్టాన్ని తీర్చుకొని 1 సంవత్సరం తర్వాత ఈ చోటికే వచ్చి ఈ డబ్బును తిరిగి ఇవ్వాలి అని చెప్పి చెక్కును అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు. నష్టం పొందిన వ్యక్తి ఆఫీసుకు గబగబా వెళ్లి స్టాఫ్ను పిలిచి ఇలా చెప్పాడు, "స్నేహితులారా, మన కంపెనీలో 50 కోట్ల నష్టం జరిగింది. అయితే ఇప్పుడు నా చేతిలో 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా నేను ఈ డబ్బును ముట్టను. ఈ నష్టం ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని వారితో చర్చించి ఆలోచించి సరిచేయడానికి అందరి సహకారం అవసరమని చెప్పాడు. తర్వాత ఆయన మాటలు క్రియలు అన్నీ కంపెనీ కొరకే ఉన్నాయి. ఎంతో కష్టపడి తదుపరి సంవత్సరం ఆయన 550 కోట్ల లాభం పొందాడు. వాడని చెక్కుని తీసుకుని పార్కుకి వెళ్లాడు. చెక్కు ఇచ్చిన వ్యక్తి ఒక ఆమెతో వచ్చాడు. ఈయన చెక్కును ఆయన చేతికి ఇవ్వడానికి వెళ్లాడు. ఆయనతో వచ్చినామె ఏమి చెప్పిందంటే, ఈయన మానసిక బలహీనత కలిగిన వ్యక్తి. చెక్కు ఇస్తున్నట్టు తన పాత చెక్కులు ఇస్తుంటాడు. ఆ కంపెనీ డైరెక్టర్ ఆ చెక్కును బట్టి కాక పని తీవ్రంగా జరిగించి విజయం సాధించగలిగాడు. మరి మీరు కూడా ఏదో వచ్చిందని కాక నన్ను బలపరిచే క్రీస్తు వల్ల సమస్తం చెయ్యగలను అనే మాటలను జ్ఞాపకం చేసుకొని సంతోషంగా పని జరిగించండి, విజయం సాధించండి."